హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారేడ్ మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, మీ బడ్జెట్ వచ్చి 10,000లో మీరు మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ అయితే వినండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ వచ్చి మనకి రియల్మీ నుంచి, ఇది వచ్చి మనకి ఏప్రిల్ 26 తారీఖు ఫ్లిప్కార్ట్లో సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ మొబైల్ వచ్చి మనకి రియల్మీ C65. ఈ మొబైల్లో చూసుకుంటే స్పెసిఫికేషన్ అయితే ఐదిరిపోయినాయి ఫ్రెండ్స్. ఆ స్పెసిఫికేషన్ వింటే మాత్రం మీకు మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 10,000 లోపు మనకి చాలా బెస్ట్ ఫీచర్స్ అనేది ఇచ్చేసారు. ఆ ఫీచర్స్ ఏందో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే అల్ల పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ పరంగా చూసుకుంటే మొబైల్ వచ్చి రియల్మీ C65. ఈ మొబైల్లో చూసుకుంటే మనం ఒకసారి డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే మనకు మొత్తం ప్లాస్టిక్ బాడీతోనే కనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి కార్నింగ్ గోరల్ గ్లాస్ ఇస్తారా, మనకి ఇలాంటి డ్రాగన్ గ్లాస్ ఇస్తారు. ఇవైతే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మేబీ నా ఒపీనియన్ వచ్చి మనకి కార్నింగ్ గోరల్ గ్లాస్ అయితే ప్రొడక్షన్ ఇస్తారు. ఫ్రంట్ సైడ్ అన్ని చూసుకున్నా, బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి ప్రొడక్షన్ అయితే లేదు, ప్లాస్టిక్ బాడే కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మొబైల్ అనేది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి ఫుల్ బెజల్ స్విచ్ పంచులతో లభిస్తుంది. అలాగే 120 రూపీస్తో లభిస్తుంది. డిస్ప్లే టైప్ చూసుకుంటే మనకి LCD ప్యానల్తో లభిస్తుంది, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకి ఇందులో డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి డిస్ప్లేలో. అంటే ఇలాంటి వైడ్ 1 L1 సపోర్ట్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోస్ ఇలాంటివి కానీ మనం HDలో కంటెంట్ అనేది చూసే అవకాశం ఉంటుంది. ఒకటైతే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనకి డిస్ప్లేలో చూసుకుంటే. అంటే ఓవరాల్గా డిస్ప్లే మీద ఒపీనియన్ వచ్చి నా ఒపీనియన్ అయితే డిస్ప్లే సీజర్ కొంచెం నార్మల్గా గుడ్ ఉందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. 10,100లో మనకి ఇలాంటి డిస్ప్లే అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అలాగే ఇందులో ప్రోసెసర్ చూసుకుంటే ప్రోసెసర్ వచ్చి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం మనకి ఇందులో ప్రోసెసర్ అనేది వాడుతారు. అది వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 6300 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకుని మనకి గేమింగ్ కానీ మల్టీటాస్కింగ్ కానీ చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే గేమింగ్ పరంగా చూసుకుని మనకి హెవీగా గేమింగ్ అయితే సపోర్ట్ చేయలేదు. నార్మల్గా 2-3 అవర్స్కి అయితే చాలా కంఫర్ట్గా గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎందుకంటే BGM గేమింగ్స్ అయితే మనకి స్మూత్ నుంచి ఎక్స్ట్రీమ్ వరకు 30 FPS గేమింగ్ అనేది బెటర్గానే హ్యాండిల్ చేయగలుగుతుంది. అది కూడా 2-3 అవర్స్ వరకు అయితే ఓన్లీ. నార్మల్గా హెవీగా మాత్రం యూజ్ చేసుకుని మాత్రం ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. అక్కడైతే గుర్తుపెట్టుకోండి. మల్టీటాస్కింగ్ అయితే చెప్పలేము, మనకి ఎంత మల్టీటాస్కింగ్ చేసినా ఓకే అని అనుకుంటున్నాను. ఓవరాల్గా ప్రోసెసర్ మీద అయితే నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే మనకి దీని క్లాక్ స్పీడ్ చూసుకుని మనకి 2.3 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే మనకి 600 మీటర్ మీద లభిస్తుంది కాబట్టి ఈ ప్రోసెసర్ అనేది ఓవరాల్గా దీని ప్రోసెసర్ ఒపీనియన్ అయితే నాది ఇది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే కెమెరా మన బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, అలాగే సెకండ్ కెమెరా వచ్చి మనకి 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని మనం ఫుల్ HD 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. వీటితో పాటు మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. ఇందులో మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో కూడా ఉంది. ఆటో ఫోకస్ కూడా ఉంటుంది మనకి కెమెరాలో చూసుకుంటే. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి 10,100లో మనకి బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు ఈసారి ఈ మొబైల్లో చూసుకుంటే. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుంటే మనకి 8 MP ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి 8 MP ఇచ్చే బదులు సెల్ఫీస్కి కొంచెం 16 MP చాలా బెటర్ అని నా ఒపీనియన్. మేబీ 8 MP ఇచ్చారు కాబట్టి ఫుల్ HD 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫ్రంట్ అయితే మనకి మైనస్ పాయింట్ అనిపించింది. బ్యాక్ సైడ్ అయితే కెమెరా క్వాలిటీ చూసుకుంటే చాలా అద్భుతంగానే ఉంది. నా ఒపీనియన్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 15 వాట్ ఛార్జర్ లభిస్తుంది. USB Type-C కేబుల్ 15 వాట్ ఛార్జర్ కాబట్టి మనకి 5000 mAh బ్యాటరీ కాబట్టి ఎంత లేదు మనకు 2 hours వరకు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎంత లేదన్నా మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగానే వస్తుంది. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి ఎంత లేదన్నా 1.5 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తే కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం మినిమం ఎంత లేదన్నా మనకు 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. బ్యాటరీ పరంగా అయితే ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ అనేది లేకుండా దీనికైతే లైక్ అయితే వేయచ్చు. దెన్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మొబైల్లో మనకు IP54 రేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. డస్ట్ అండ్ వాటర్ అండ్ రేటింగ్ కూడా ఉంది మనకి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి చాలా అద్భుతమైన ఫీచర్ అనుకోవచ్చు. ఇంకా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 4GB లభిస్తుంది. అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 64GB లభిస్తుంది. అలాగే మనకు ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని 2TB వరకు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకో వేరియంట్ వచ్చి మనకి 6GB RAM 128 వేరియంట్ లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మనకి 6GB RAM 128 వేరియంట్ తీసుకుంటే చాలా బెటర్. ఇందులో 2TB వరకు మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అందులో దీనిలో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. యూఐ గురించి వస్తే మనకి రియల్మీ యూఐ లభిస్తుంది, ఒకటి మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ఇక ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఓవరాల్గా ఇవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినా ఒకసారి కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం ఎంత లేదన్నా మనకు 10,000 రూపాయలు ప్రైస్ అని పెట్టారు. ప్రైస్ అంటే మనకి 9,999 రూపాయలు ప్రైస్ అని పెట్టారు. ఇది
ఏప్రిల్ 26వ తారీఖు లాంచ్ అవుతుంది కాబట్టి ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్ చూసుకుంటే మనకి ఎంత లేదా మనకి 8,000కే లభించే అవకాశం ఉంటుంది. నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. ఎంత లేదన్నా మనకి 1,500 వరకు హెచ్డిఎఫ్సి ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది కాబట్టి 8,500కే లభించే అవకాశం ఉంటుంది. ఎవరైతే దీని గురించి బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అంటున్నారో, మీ ఫ్యామిలీస్కి ఇలాంటి మదర్స్కి ఇలాంటి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నారు, దీన్ని అయితే ఒకసారి లుక్ అయితే ఇవ్వండి. ఈ మొబైల్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి 10,000 అండర్లో చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో చూసుకుంటే మనకి. ఎవరైతే ఫోటో లవర్స్ ఉన్నారో వారి కోసం ఒక ప్లస్ పాయింట్ ఉంది. మనకి గేమర్స్ ఉన్నారు, చిన్న లిటిల్ బిట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే చాలా హైలైట్ అని చెప్పవచ్చు. ఎంత మూవీ చూసినా మనకి బ్యాటరీ బ్యాకప్ చూసుకునే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది మొబైల్ చూసుకుని మనకి. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ అయితే ఇలా చెప్పాను. మరి ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించిన ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కూడా ఎలా చెప్పాను కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.